కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారం సమ్మక్క సారలమ్మ తల్లి. గోదావరి నది తీరాన ఈ పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతూ ఉంటుంది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరాలని, వాళ్ళ కష్టాలన్నీ బాధలన్నీ పోవాలని ఈ యొక్క ప్రార్థనలలో దేవుని దగ్గర మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆనవాయితీలో భాగంగా మేము ప్రతి ఏటా కూడా మా ఎత్తు బంగారం చెల్లించడంతో పాటు ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఇక్కడ పూజలు చేయడం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ ఏటా కూడా ఇక్కడ ప్రార్థనలు చేసి దండం పెట్టడం జరిగింది. 2 ఏళ్లకు ఒకసారి జరిగేటువంటి ఈ యొక్క మహా జాతర ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరగాలని, వారి కోరికలు అన్నీ కూడా నెరవేరాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఆనాడు సమ్మక్క సారలమ్మలు ఏ విధంగా అయితే పోరాటం చేసిండ్రో, ప్రాణాలను త్యజించిండ్రో, అదేవిధంగా కేసీఆర్ గారు సైతం ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని, ప్రతి ఒక్కరికి ఇలా అభివృద్ధి ఫలాలను అందించినటువంటి గౌరవనీయులు దశాబ్ది కాలంలో పరిపాలన చేసినారు. వారి పరిపాలన మళ్ళీ కావాలని ఇలా కోరుకుంటున్నటువంటి సందర్భం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం దురహంకార నియంత పాలనకు చరమగీతం పాడేటువంటి విధంగా ఇలా అమ్మవారు దీవించాలని, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, రాబోయేటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఆ అమ్మవారి దీవెనలతో వాళ్ళు గెలవాలని, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి నియంతమైనటువంటి పాలనకు చరమగీతం పాడాలంటే ప్రశ్నించేటువంటి గొంతుకల ద్వారానే అది సాధ్యం. అనేక విధాలుగా నష్టం జరిగినటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఇలా కన్నీరు పెడుతుంది సింగరేణి మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఆదుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఆదుకునేటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వారందరినీ కూడా గెలిపించాలని వీళ్ళ అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరికీ కూడా ఆ అమ్మవారి దీవెనలతోని సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క పూజా కార్యక్రమంలో ఇక్కడ